సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని కమ్మరపల్లి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల ఆశీర్వాదంతో కుల పెద్దల నిర్ణయంతో నాకు కమ్మరపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిగే సుజాత నరేష్ మాట్లాడుతూ నా పైన ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామ అభివృద్ధికి అందరి సహకారంతో సహకరించుకుంటూ ముందుకు పోతానని ప్రజలందరూ దీవించి నన్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటే అభివృద్ధి పదంలో మన గ్రామాన్ని ముందుండి చేసి చూపిస్తానని సందర్భంగా అన్నారు. పుట్టిన ఊరుకు రుణం తీర్చుకునే అదృష్టాన్ని ప్రసాదించిన నా గ్రామ ప్రజలకు పేరు పేరున రుణపడి ఉంటానని, నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి పరిచి గ్రామం దుబ్బాక మండలంలోనే ఉత్తమమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రజలందరికీ సేవ చేస్తానని నేను కూడా ముందుకొచ్చిన. ఇంతకు ముందు కూడా మేము చేసినాము, అభివృద్ధి పనులు ఉన్నాయి. మేము గ్రామ పంచాయతీ కావచ్చు, శిశువులు కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిగా మేము చేసినప్పుడు కూడా ఇప్పుడు కూడా ప్రజల సేవ చేయాలని నేను ముందుకొచ్చిన. ఇంకా కూడా నేను ప్రజలు నన్ను కత్తెర గుర్తు కోటేసి ప్రజలు అందరూ అధిక మెజారిటీతో గెలిపించి నన్ను ఆశీర్వదించగలరని నేను కోరుచున్నా. ప్రజలందరికీ కూడా నేను ఎప్పటికీ కూడా వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొని నేను గ్రామ అభివృద్ధి ముందుకు తీసుకెళ్తానని నేను కోరుకుంటున్నా. ఈరోజు బత్తుల రాజమల్లాని మా అన్న నామినేషన్ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. అచ్చమాయపల్లె కానీ పరశురామవారు కానీ ఈరోజు ప్రచారంలో భాగంగా గల్లీల పొంటి ఇళ్ల పొంటి తిరుగుతుంటే బ్రహ్మరథం పట్టినట్టు అందరూ కూడా సహకరిస్తారు. ఏ ఇంటికి పోయినా మంచి స్పందన ఉంది. మేము అందరు కూడా మేము చెప్పేది ఒకటే, మా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు అందరు కూడా చెప్పేది ఒకటే, మా అన్నను రాజమల్లి గెలిపిస్తే ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు. ఎన్ని క్షణం కష్టాలలో సుఖాలలో అన్నిట్లలో కూడా పాల్గొని ఎప్పటికీ మీతోటి అందరితోటి కలిసిపోతామని చెప్పి కోరుకుంటున్నాం. గతంలో నేనున్న ఫిర్యాల ఉడుకో 5 సంవత్సరాలలో ఏం జరిగింది ఏంది అంకత అనేది మేము చెప్పడం అవసరం లేదు. ఇలా డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, గ్రామ పంచాయతీ ల్యాండ్ కావచ్చు, గ్రామ పంచాయతీ భవనం కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, పైప్ లైన్ కావచ్చు, నల్లాలు కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఏ ఒక్కరు కూడా మోసం చేయలేదు. అందుకే ఈరోజు మళ్ళీ మాకు అవకాశం వచ్చింది. రాజమల్లి గుడికి ఏదో ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, భూములు కావాలి అన్న శబ్దం లేకుండా మీరందరూ కూడా ఉండమంటేనే ఇలా రాజమల్లి ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చింది. కాబట్టి ఒకసారి అవకాశం ఇస్తే ఆయన మా అన్న రాజమల్లి కూడా ఏం చేస్తాడో మీకు అందరూ కూడా గుర్తుంటుంది. దయచేసి పరశురామవారిలో కూడా డబుల్ బెడ్రూమ్ కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, వాటర్ గురించి కావచ్చు, పింఛన్ల గురించి కావచ్చు, ఎవరు కూడా ఎలాంటి మేము ఉన్నప్పుడు అందరినీ కలుపుకపోయినాం. కాబట్టి ఇప్పుడు కూడా గౌరవం ఉంది. ఇప్పుడు కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నేను అందరినీ కూడా చేతులెత్తి మొక్కుతున్నాను.